భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి గడిచిన కొద్ది రోజులుగా వైసీపీ ఒక ఆందోళన అయితే చేస్తూ ఉంది. దాని ప్రధాన ఉద్దేశం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులను, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోంది అని. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే గనక అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గడిచిన 5 ఏళ్ళు సోషల్ మీడియా ముసుగులో సైకోల మాదిరిగా ప్రత్యర్థి పార్టీ నేతలపైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడి చేసిన ఒక్కొక్కరిపైన చర్యలు తీసుకోవడం, అదే క్రమంలో మరి వాళ్ళని అటు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి మీడియా కావచ్చు, లేదా సాక్షి పత్రిక కావచ్చు, లేదా ఏదైతే వాళ్ళ సోషల్ మీడియా ఏ విధంగా పెంచి పోషించింది, మరి అధికారంలోకి వచ్చాక వాళ్ళని ఏ రకంగా వాళ్ళందరికీ కూడా ప్రజా ధనాన్ని దోచిపెట్టింది అనేటువంటివి కూడా బయటకు తీస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా సోషల్ మీడియా కార్యకర్తల ముసుగులో ఈ డిజిటల్ డెవిల్స్ చేసినటువంటి అరాచకాలు, వాళ్ళకి దోచిపెట్టినటువంటి వైనం ఏ విధంగా సాగింది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నేతలంతా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి పదాన్ని నొక్కి డొక్కాడిస్తూ ఉన్నారు. మరి సోషల్ మీడియా కార్యకర్తలు, చిన్న చిన్న పిల్లకాయలు, జస్ట్ కిడ్స్, 35-40 ఇయర్స్ ఉన్న కిడ్స్, వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారు. ఇది ఎక్కడే న్యాయం అని చెప్పేసి పెద్ద పెద్ద భాష్యాలు ఇస్తూ ఉన్నారు. మరి గడిచిన 5 ఏళ్ళు కూడా వాళ్ళని ఏ విధంగా ప్రజా సొమ్ముని వాళ్ళకి దోచిపెట్టిన వైనం అనేటువంటిది ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ అనేటువంటి అంశంలో కూడా బయటకు వచ్చింది. ఏకంగా డిజిటల్ కార్పొరేషన్లో అక్రిడేషన్ కూడా ఇచ్చారు. మరి ఒక జర్నలిస్ట్గా మీకు తెలుసు అక్రిడేషన్ ఏంటి, దాని విలువ ఏంటి అనేటువంటిది. మరి మీడియా అనలిస్టుల పేరుతోటి డిజిటల్ కార్పొరేషన్, ప్రభుత్వ అనుబంధ సంస్థ అయినటువంటి అందులో పనిచేస్తున్న వాళ్ళకి అక్రిడేషన్లు ఇవ్వటం ఏంటి, ఆ దోపిడీ ఏంటి, పూర్తిగా దీనిపైన మీరు ఏం చెప్తారు? ఇది పిచ్చి కుక్కల్ని ఇంట్లో పెంచి దేశం మీదకు వదిలినట్టండి. దొడ్లో పిచ్చి కుక్కల్ని పెంచి వాటికి పిచ్చెక్కిచ్చేసి వాటిని దేశం మీదకు వదిలితే ఎలాంటి అరాచకం జరుగుతుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అదేనండి. వీళ్ళు సాక్షి మీడియా ద్వారా, లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, వీళ్ళందరినీ కూడా ఒక అరాచక శక్తుల్ని పెంచి పోషించి ప్రతిపక్షాల మీదకి, లేకపోతే పెద్ద మనుషులుగా గౌరవంగా బతికే వాళ్ళందరినీ కరవమని పంపించింది. వీళ్ళు ఆ పోస్టులు పెట్టడం ద్వారా అరాచకం సృష్టించారు. 5 సంవత్సరాల పాటు ఎటువంటి పోస్టులు పెట్టినా, ఎవరిని చంపుతామన్నా, ఎవరిని రేప్ చేస్తామని బహిరంగంగా మీడియాల్లో మాట్లాడినా కూడా వాళ్ళ మీద చిన్నపాటి కేసు కూడా బుక్ చేయలేదు. శ్రీరెడ్డి అయితే అసలు నాకు శాలరీ ఇవ్వటం లేదని కూడా ఒక సందర్భంలో ఫిర్యాదు చేస్తా ఆమె పోస్ట్ పెట్టింది. నాకు ఇప్పుడు దాకా శాలరీ ఇచ్చారు, ఏదో మెయింటైన్ అవుతున్నాను, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, నువ్వు తిట్టమని అల్లాడినా తిట్టాను, ఎవడం బూతులు తిట్టమంటే అని. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటూరు రవికిరణ్, ఇతను ఈ స్టోరీ అంటే ఇది వన్ ఆఫ్ ద స్టోరీస్ అండి. కొన్ని వేల స్టోరీల్లో ఇది ఒకటి. అసలు యాక్చువల్గా అతను 2008 నుంచి 19 వరకు సాక్షిలో చీఫ్ ఆర్టిస్ట్గా పనిచేశాడంటండి. ఆర్టిస్ట్గా పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్లో ఒక పోస్ట్లో పెట్టారు. పోస్ట్లో డిజిగ్నేషన్ ఏంటి? పొలిటికల్ అనలిస్ట్ అంట. మీడియా అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, మీడియా అనలిస్ట్. అసలు తను చేసిన ఆర్టిస్ట్ పోస్ట్ అనుకుందాం, అది ఫేక్ సర్టిఫికెట్. ఏంటంటే ఇక్కడ ఉద్యోగం ఇవ్వటం కోసం సపోర్టింగ్గా అది కాగితమే కదా వాళ్ళకి పోయేది, ఒక లెటర్ ప్యాడే కదండి. ఇక్కడ అతను పెట్టాలి, ఇక్కడ పెట్టి సోషల్ మీడియా ద్వారా జనాలను తిట్టించాలి. ఇక్కడ డిజిగ్నేషన్ మళ్ళీ రేపు ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే ఇతను ఏంటి అంటే ఒక 11 సంవత్సరాల పాటు సాక్షిలో చీఫ్ ఆర్టిస్ట్గా పెట్టాడు, మీడియా అనలిస్ట్ అనే డిజిగ్నేషన్. దానికి దీనికి పోస్ట్కి ఇక్కడ ఆర్టిస్టిక్ పోస్ట్ ఇస్తే అది వేరే మాట, అతను ఆర్టిస్టా కాదో కూడా ఎవరికి తెలియదు. మీడియా ఇది ఇచ్చి ఇక్కడ గవర్నమెంట్ శాలరీ ఇస్తున్నారు. గవర్నమెంట్ శాలరీ ఇస్తున్నప్పుడు అసలు అతనికి అక్రిడేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? అక్రిడేషన్ అనేది పత్రికల్లోనూ లేకపోతే ఛానల్స్లోనూ పనిచేసే జర్నలిస్టులకి అది మినిమం 5 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే రిపోర్టింగ్లో లేకపోతే మీడియా రంగంలో వాళ్ళకి ఇస్తారు. అంతేగాని అది ఇవ్వటం వలన వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. బస్ పాస్ 1/3 పాస్ ఇస్తున్నారు, ఇప్పుడైతే ఫ్రీగా కూడా ఇస్తున్నారు, అప్పుడు 1/3 ఉండేది. అట్లా రైల్వేలో కూడా 50% ఉంటుంది డిస్కౌంట్. అలాగే ప్రభుత్వం ఇచ్చే కొన్ని రాయితీలు, వీటిల్లో ఒక ప్రివిలేజ్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ అలాంటివి కూడా. ఇప్పుడు ఇతన్ని అక్రిడేషన్ కూడా ఇచ్చారు. అసలు అక్రిడేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? డిజిటల్ కార్పొరేషన్ ద్వారానే ప్రజల డబ్బు అనవసరంగా ఇస్తున్నారు. అతని సాక్షిలోంచి తీసుకొచ్చి ఒకవేళ ఎంప్లాయీ అనుకుందాం, రెగ్యులర్ ఎంప్లాయీ అనుకుందాం, అక్కడ బడ్జెట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ జనాల్ని తిట్టించడమే ఆయన పని. అక్కడ డిజిటల్ కార్పొరేషన్లో చేసే అనాలిసిస్ ఏం లేదు. అతను ఎన్ని పోస్టులు పెట్టాడండి, ఎలాంటి పోస్టులు పెట్టాడండి?
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నాడు. ఈ కార్యకర్తలు పెట్టినటువంటి పోస్టుల్ని ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు కదా, పరిమితమైన విలేకరులైనా పిలిచి, లేకపోతే స్టేజ్ మేనేజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు కదా, అక్కడ చూపించాలి కదా, ఇదిగో ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, ఇదిగో మా బోర్గడ్డ అనిల్ మాట్లాడింది ఇది, లేకపోతే మా ఫలానా వ్యక్తి మాట్లాడింది ఇది, లేకపోతే ఫలానా ఎమ్మెల్యే మాట్లాడింది ఇది, నాని మాట్లాడింది ఇది, కొడాలి నాని మాట్లాడింది ఇది, లేకపోతే వంశీ మాట్లాడింది శాసనసభలో ఇది, దీన్నే నేను భావ ప్రకటన స్వేచ్ఛ అని అనుకుంటున్నాను. మా సోషల్ మీడియా కార్యకర్తలు మార్ఫింగ్ ఫోటోలు ఇలా పెడతారు, ఇది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. వీడియోస్ ఫొటోస్కి తెచ్చి ఎవరి ఫోటో అయినా అతికిచ్చి పెడతారు. ఇందులో తప్పే ఉందని ఆయన ప్రశ్నించాలి. జనం ఏమో తప్పు అనుకుంటున్నారు. లేదు అంటే మీరు అన్నట్టుగా ఆ వర్ర రవీంద్రారెడ్డి షర్మిల గారి పైన కూడా పెట్టాలి. సునీత ఏమి తప్పు చేసింది, నా చెల్లెల మీద ఏమైనా తప్పు పెట్టాడా, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాలి, ఎందుకు ఇంట్రాగేట్ చేయాలి, రాఘవరెడ్డి పెట్టిన పోస్టులు ఇవి తప్పేంటి ఇందులోనూ అడగాలి. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఛాంపియన్గా నిలబడ్డాడు. ఏది వ్యక్తి స్వేచ్ఛకి లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛకి వీటికి. ఇప్పుడు ఆయన అంబేద్కర్ రాసిన ప్రాథమిక హక్కులన్నిటికీ ఈయన గార్డియన్గా ఉన్నాడు కాబట్టి మా దాంట్లో కూడా ఇతను పనిచేశాడు. మా సోషల్ మీడియాలో కూడా, మా సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులకి తప్పేమని ఉంటే మీరు చెప్పమని విలేకరులని అడగొచ్చు. నిన్న ఆయన ప్రవీణ్ గారు ఏం చేశాడు, పోలీస్ ఆఫీసరు నా నోటితో నేను చెప్పలేను, నా కంటితో వాటిని నేను చూడలేను, నేను అవన్నీ ఆల్బమ్ లాగా పెట్టుకొచ్చాను రికార్డ్ ఫైలు, మీకు ఇస్తాను, మీరు చూసుకుని మీరే నిర్ణయించుకోండి, అంతే కదా. ఇక అంతకన్నా ఆయన చేయలేడు. ఎందుకంటే ఒక నాగరికంగా ఉన్న వ్యక్తి, ఒక గౌరవమైన వ్యక్తి ఇట్లాంటి అరాచకమైనటువంటి విషయాలను బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాలన్నా కూడా ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అది ఇప్పుడు ఇతను ఇంతకాలం వాళ్ళ సంస్థల్లో పనిచేసిన సాక్షి వాళ్ళందరినీ కూడా ఈ సోషల్ మీడియాలో వాడారండి, డిజిటల్ కార్పొరేషన్లో పెట్టి. ఇదే కాకుండా మినిస్టర్ల దగ్గర పిఏలను పిఎస్లను ఏ ఒక పోస్టులో పెట్టేసి వాళ్ళ కంపెనీల్లో ఇచ్చిన శాలరీస్కి డబల్ త్రిబుల్ ఇచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన చింత అడ్వకేట్కి ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కేసులు చూడటానికి గవర్నమెంట్ స్పెషల్ ప్లేడర్గా పెట్టి అతనికి మామూలుగా అయితే 5,000 ఇవ్వాల్సింది 48,000 ఇచ్చారు ఒక్కొక్క దానికి. అతను ఆ కేసులు అన్నీ చేస్తే 6,60,000 రావాలి. ఈయన ఇచ్చిన బిల్లు 58 లక్షల పైచిలకు దాదాపు 60 లక్షల బిల్లు ఇచ్చారు. 10 టైమ్స్ మోర్ అనమాట. అది ఆర్థిక శాఖ సమీక్షలో పట్టుకుంది ఇప్పుడు, లేకపోతే అన్నీ వెళ్ళిపోయాయి. ఎవరు ఆర్థిక శాఖ మాకు రాకుండా ఎట్లా ఈ ఫైల్ కదిలిందంటే ముఖ్యమంత్రి సంతకం పెట్టి న్యాయశాఖ పంపాడు, న్యాయశాఖ వాళ్ళు చెక్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. కానీ ఆర్థిక శాఖ పరిశీలన ఇప్పుడు గవర్నమెంట్ మారబట్టి పట్టుకున్నారు. ఇలా ఎంతోమంది లాయర్లకి ఎక్కువ అమౌంట్లు ఇచ్చి ఆ అమౌంట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కేసులు వాదించుకున్నాడు. ఇది సుప్రీంకోర్టులోనూ జరిగింది, హైకోర్టులోనూ జరిగింది, ఇంకా చిన్న కోర్టుల్లో కూడా జరిగినాయి. ఆయన ప్రైవేట్ కేసులు వాదించుకోవడానికి గవర్నమెంట్ ద్వారా ఎక్కువ ఫీజులు ఇచ్చి, అది ఎట్లాగో మేము అక్కడ మీకు ఎక్కువ ఇచ్చాం కదా, క్విడ్ ప్రోకో, వీటిల్లో కూడా క్విడ్ ప్రోకో జరిగింది. లాయర్ల ఫీజుల్లో కూడా ఇప్పుడు పెద్ద వాళ్ళకి 1,000 ఎకరాల భూములు ఇచ్చేమో కంపెనీల్లో షేర్లు కొనుక్కున్నారు, లాయర్లకేమో పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రైవేట్ కేసులు, ఆయన వ్యక్తిగతమైన కేసులు, వాళ్ళ అనుయాయుల కేసులు వాదించుకున్నారు. ఈ రకం అధికారాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దుర్వినియోగం చేశారు సతీష్ గారు. ఒక్క ఈ సోషల్ మీడియా అని కాదు. ఇప్పుడు ఆ రోజున సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంత లిటిగెంట్ అన్నెసరీ సబ్జెక్ట్స్ మా దగ్గరికి తీసుకొచ్చి మా టైం వేస్ట్ చేస్తున్న మరో రాష్ట్ర ప్రభుత్వం లేదని కూడా చెప్పింది. 2019 నుంచి 24 వరకు చిల్లర ఇష్యూస్ మీద వెళ్ళారు. ఏమన్నా రాజ్యాంగబద్ధంగా ఉండే పరమైనటువంటి ఏదైనా వివాదం, అనుమానం, సందేహం ఉంటే వెళ్ళాలి, కానీ ప్రతి చిల్లర అంశం మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు మందలిచ్చి ఆ లాయర్లను కూడా ఏమండి ఇలాంటి కేసులు మీరు తీసుకొస్తున్నారని అంటూనే ఇంకో మాట అంది, వీళ్ళు సుప్రీంకోర్టు లాయర్లకి కోట్ల రూపాయల డబ్బును కూడా వృధా చేస్తున్నారని కూడా గౌరవ న్యాయమూర్తులు కూడా అబ్జర్వేషన్ పాస్ చేశారు. మన రాష్ట్రంలో ప్రజలు గుర్తించడం కాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఈ ప్రభుత్వ ఉద్దేశాలు అర్థమైంది. వీళ్ళు అనవసరంగా డబ్బులు దోషి పెడుతున్నారు, అంటే అనవసరమైన అంశాల మీద అనేది. ప్రజాధనం అనేది ఎవరైతే చీఫ్ మినిస్టర్గా ఉంటారో ధర్మకర్తగా వ్యవహరించాలి. మన డబ్బుని ఎంత జాగ్రత్తగా వాడతాం. ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్తే కాఫీ ఎవరంట, టీ ఎవరు వ్యక్తిగతంగా. మరి అట్లాంటప్పుడు నీ ప్రభుత్వంలో మాత్రం 1,000 కోట్ల రూపాయలు రుషికొండ మీద అయినా ఖర్చు పెడతాడు, మైల్ స్టోన్ సర్వే స్టోన్స్ మీద అయినా ఖర్చు పెడతాడు, దేనికైనా ఇంటి ఫెన్సింగ్ అయినా ఖర్చు పెడతాడు. దేనికి ఇది అది లేదు. ఎగ్ పఫ్ఫలకి కోట్లే, ఎలుకలు పట్టడానికి కోట్లే, ఇవన్నీ కోట్లే.
ఆ రకంగా ప్రజల డబ్బు పట్ల బాధ్యత అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదండి. షర్మిల గారు కూడా అదే కదా చెప్తుంది, ఈ సైకోలకి పరిపాలన తెలియదు, ఎంతసేపు ప్రజల మీద దాడి చేయటం ఇలాంటి బూతులు వ్యవహారం ఇదే తప్ప ప్రజల. ఇంకో మాట చెప్పింది, నా వ్యక్తిగత గౌరవం పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపించిన శ్రద్ధ మా అన్న చూపించలేదని చెప్పింది. అట్లాగే ఇక్కడ తెలంగాణలో ఆమెని క్రేన్తో కారులో సహా ఎత్తుకెళ్ళిపోతే ఢిల్లీ నుంచి మోడీ గారు స్పందించాడు, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ ప్రభుత్వానికి నిరసన కూడా చెప్పాల, మీరు ఎందుకు ఇట్లాంటి పని చేశారని. అంత అంటే ఒక విచిత్ర ప్రవర్తన. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులకు నమస్కారం.